హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మార్పు అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదండి. నిజాయితీగా మనలో మార్పొచ్చినప్పుడే మార్పనేదొస్తుంది. ఏదైనా ఒక పనిని 21 డేస్ కంటిన్యూగా చేస్తే అది అలవాటుగా మారిపోతుందని సైకాలజీలో చెప్తుంటారు కదండీ! ఈరోజు నేనైతే ఒక రెజల్యూషన్ తీసుకున్నాను. అదేంటంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేయడం అండ్ వాకింగ్ చేయడం అండ్ నా హెల్త్ మీద కొంచెం కాన్షియస్ తీసుకోవడం. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాను అనేది 21 డేస్ పాటు రెగ్యులర్‌గా నేనైతే వాకింగ్‌కి వెళ్తే ఆ తర్వాత చెప్తానండి. ఓకే. ఓకే. పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత మాప్ వేసేసి, ఇంటి ముందు ముగ్గు వేసేసి, మనమైతే గ్రౌండ్‌కొచ్చేద్దాము. ఇంతకుముందు కూడా చాలా సార్లు అనుకున్నాను. బట్ ఈసారైతే సీరియస్. ఆ ముందు వెళ్ళేదేదో దెయ్యం అనుకోకండి. అది నేనే. ఎలాగో అలాగా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. చిటికలే. రెండో రౌండ్ స్టార్ట్ చేసి సగం అయ్యేటప్పటికి నా వెనకాల పరిగెత్తేవాళ్ళు కాదు, నడిచేవాళ్ళు కూడా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. నేనేమో అక్కడక్కడే నడిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. మూడో రౌండ్ వచ్చే కొందరికి అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే ఒరే చారీ, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మోసాలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఇంటికొచ్చేసాక నెక్స్ట్ హెల్త్ టిప్ అయినటువంటి వేడి నీళ్ళని తాగుదాం. అలా బటన్ నొక్కితే ఇలా హాట్ వాటర్ వచ్చేస్తాయి. హాట్ వాటర్ తీసుకొని సోఫాలో అలా పడి వాటర్ తాగుతున్నాం. వెనక బుద్ధుడు ఉన్నాడు కదా! దానికో కథ ఉంది. అది రేపు చెప్తాను.